అయితే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలి? Oh, that's a tough question. See, that's a very, very frank question. I appreciate that. Either a physician హ్మ్. available ఉన్నప్పుడు, లేదు if you have any endocrinologist also హుహు. can solve the thyroid problem. So either a physician or an endocrinologist will be a apt choice to solve your thyroid problems. అంటే చాలా మంది ఈఎన్‌టి దగ్గరికెళ్ళిపోతారు గదా! నెక్ అందుకని. రీజన్‌లో ఉంది కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా ఈఎన్‌టి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సహజం. బట్ అగైన్ వాళ్ళు గూడా వన్స్ దే ఫీల్ దట్ దేర్ ఈస్ నో ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్, హ్మ్. దే విల్ రెఫర్ టు ఎ ఫిజిషియన్ ఆర్ ఎన్ ఎండోక్రైనాలజిస్ట్. అయితే సార్ థైరాయిడ్‌ని ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ ట్రిగ్గర్ చేస్తాయి? క్యాబేజ్ అండ్ క్యాబేజ్ ఫ్యామిలీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ వర్సన్ అవుతుంది అని చెప్పి. బట్ రైట్. అగైన్ ద క్వాంటిటీ ఆఫ్ వాట్ అమౌంట్ ఆఫ్ క్యాబేజ్ యూ హ్యావ్ టు ఈట్ ఫర్ ఇట్ ఈస్ హ్మ్. వెరీ హై. మనం హ్మ్. తినే వారానికి ఒకసారి, నెలకొకసారికి అయితే పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదది. ఓకే. సో ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్. ఓకే. అయితే ఒక అమ్మాయికి థైరాయిడ్ ఉంటే వాళ్ళ పిల్లలకు గూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ప్రాబబిలిటీ ఈస్ దేర్, ఓకే. ఎస్పెషలీ హైపోథైరాయిడిజంకి. సో హుహు. కొంచెం కాషియస్ ఉంటాము. హ్మ్. వాళ్ళకి అటువంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా గమనించినప్పుడు డెఫినెట్‌గా టెస్టింగ్ వెంటనే చేస్తాం. ఓకే. అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్‌ని వాళ్ళు అలవాటు చేసుకోవాలి? అది ఒకసారి చెప్తారా? సింపుల్‌గా చెప్పాలంటే లైక్ ఎనీ అదర్ డిసీజ్ థైరాయిడ్‌కి వెల్ మెయింటైన్ లైఫ్ స్టైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హుహు. సో మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫిజికల్ యాక్టివిటీ, దట్ ఈస్ అరౌండ్ 150 మినిట్స్ పర్ వీక్. సెకండ్ విల్ బి అవాయిడింగ్ ఫ్రీ ఫ్యాటీ ఫుడ్స్ హుహు. అండ్ ఇంక్రీజింగ్ ప్రోటీన్ ఇన్ ద ఫుడ్. హ్మ్. And most importantly, fiber diet to maintain the gut bacteria to prevent any thyroid issues indirectly. హుహు. సో ఒక హెల్దీ ఆర్ బ్యాలెన్స్డ్ మీల్, ఒక బ్యాలెన్స్డ్ యాక్టివిటీ, ఫిక్స్డ్ యాక్టివిటీ విల్ డెఫినెట్లీ మనకి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి దూరం ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే. అయితే ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ మనం తీసుకోవాలంటారు? ఇప్పుడు తీసుకోంది మీరు చెప్పారు కదా! క్యాబేజ్ అండ్ ఆల్ తీసుకోవాలి. ఇది బెస్ట్ మంచిది అని. Green leafy vegetables, if I can ask me, because హుహు. it's in fiber. హ్మ్. Protein food, which is హ్మ్. again helpful in our well-being, so that ఓకే. thyroid will also will be in well-being, and plenty of water. సో, లైఫ్ స్టైల్ అండ్ Lifestyle is very important వెరీ here. ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇప్పుడు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ దీని మీద ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? యూజువల్లీ ఎఫెక్ట్ అంటే డైరెక్ట్లీ దేర్ పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ హుహు. డెఫినెట్లీ ఇండైరెక్ట్లీ ఆ టాబ్లెట్ అబ్జార్ప్షన్ని ఇవి డిస్టర్బ్ చేస్తాయి. ఓకే. సో అలాంటప్పుడు దాని యాక్షన్ సరిగా ఉండదు, ప్రాబ్లం అలానే పర్సిస్ట్ అవుతుంది. ఓకే.